గ్రహించిన తర్వాత పవన్ కళ్యాణ్ చేత తిట్టించడం ప్రారంభించారు. ఇద్దరు కలిసి తిట్టారు. కాకపోతే ఆ వ్యవస్థ అంటే నేరేటివ్ థింకింగ్ అంటాం, ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేయడం. ఇందులో రెండు ఆశించారు. ఒకటి, ప్రజలకి ఆ వ్యక్తుల పట్ల ఒక అపనమ్మకం కలగటం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడూ పరిచయం లేనటువంటి వ్యక్తి గురించి వస్తున్నాడు మీ ఇంటికి అని నేను చెప్పాను అనుకోండి, అతని గురించి నాకు కొంచెం కోపం ఉంది అనుకోండి, ముందే ఆడో పెద్ద ఏదో నువ్వు వాడికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబాక, తీర్చి పంపించి అంతవరకే అని నేను చెప్పినప్పుడు మీరు సైకలాజికల్ గా అతను ఎంత మంచోడైనా సరే ఏదో లెక్కనే చూస్తారు. అలాగే చేద్దామని ప్రయత్నించారు వీళ్ళిద్దరు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే టైం అప్పటికి గడిచిపోయింది. వాలంటీర్ వ్యవస్థ అప్పటికి జనంలోకి వెళ్ళిపోయింది, జనానికి పాజిటివ్ అయిపోయింది, అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయినటువంటి వ్యవస్థ చెడ్డది. ఇదిగో మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో అమ్మాయికేసి చూస్తాడు, మీ ఆవిడకేసి చూస్తాడు, నువ్వు బయటికి వెళ్ళగానే మీ ఆవిడతో సరసాలాడతాడు అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఆ ఇంపాక్ట్ ఏమైపోయిందంటే వీళ్ళ వెర్షన్ ఫెయిల్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఏం బిగిన్ చేశారు, డ్యూయల్ రోల్ బిగిన్ చేశారు. ఒకటి, చంద్రబాబు నాయుడు ఏమో మీ వెనకాల నేను ఉంటానంటాడు, వాలంటీర్లను బాగా చూసుకుంటానంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్ వ్యవస్థ రాజకీయానికి దెబ్బ, లేకపోతే ప్రజాస్వామ్యానికి దెబ్బ, స్థానిక వ్యవస్థలకి దెబ్బ.